నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. గీత కార్మికుల సమస్యలపై డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో అమరవీని నర్సా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ ప్రెసిడెంట్. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, మీ సంఘం ఎప్పుడు ఆవిర్భవించింది? మేడం, గౌడ జన హక్కుల పోరాట సమితి అనేది 1997 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెద్దలు ఈరోజు చనిపోయినటువంటి ఊ సాంబశివరావు గారు కానీ, చెరుకు సుధాకర్ కానీ, మారోజు వీరన్న అని చెప్పి ఒక ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకుడు ఉండి, ఈ భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది కనుక ఈ కుల వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని కులాలను ఐక్యం చేస్తూ కులవర్గ పోరాటాలను ఐక్యం చేసి పోరాడినప్పుడే ఈ సమస్యలు పరిష్కరింపబడతాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ, గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, చాకల హక్కుల పోరాట సమితి చాకరేవు దెబ్బ ఇట్లా వచ్చినటువంటి సందర్భంలో 1996 సంవత్సరంలో మా సంఘం ఆవిర్భవించింది. ఈ సంఘం ప్రజాస్వామికబద్ధంగా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలందరినీ బడుగు బలహీన వర్గాల ప్రజలను ఐక్యం చేస్తూ పోరాటాల ద్వారానే సమస్యలు హక్కులు సాధించుకోవచ్చు అన్నటువంటి సందర్భంగా పుట్టింది మేడం. ఇంకా మీ పోరాటాలు ఏంటంటారు? గౌడ ఈ వల్ల భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుండి ఈ కల్లుగీత వృత్తి అనేది స్వయం పాలన కొరకు, స్వయం తన వృత్తిని రక్షించుకోవడం కొరకు వేలాది సంవత్సరాల నుండి కల్లుగీత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి గౌడ కులస్తులకు ఈ ప్రభుత్వాలు ఆ రోజు సర్వాయి పాపన్న 350 సంవత్సరాల క్రితమే పన్నులు విధించింది కనుక ఆ పన్నులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎప్పుడైతే వందలాది సంవత్సరాల క్రితం సురపానకం అనేటువంటి దేవతల కాలంలో కూడా సురపానకం అనేటటువంటి ఏదైతే కళ్ళు ఉందో ఆ కళ్ళును ఇవాళ నీరగ ప్రభుత్వం తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ కళ్ళు పైన వివిధ సీమాంధ్ర పెట్టుబడిదారులైనటువంటి పాలక వర్గాలు, గతంలో అగ్రవర్ణాల పాలక వర్గాలు మొత్తం కల్లుగీత వృత్తిని అంచివేసి అసలు ఉనికి లేకుండా ప్రయత్నానికి ప్రభుత్వాలు నెట్టబడ్డాయి మేడం. గౌడ్ల కులస్తుల అందరినీ ఐక్యం చేసి రాజ్యాధికార దిశగా గీత వృత్తి రక్షణ కోసం మీరు చేయవలసిన పోరాటాలు ఏంటంటారు? మేడం, కల్లుగీత వృత్తి రక్షణ కొరకు పెద్దలు ధర్మభిక్షం గారు కానీ, మా రాజకీయ గురువు అయినటువంటి దేశం చినమలయ్య గౌడ్ కానీ, మిగతా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరూ కూడా గౌడ గీతా కార్మికులను ఐక్యం చేస్తూ కల్లుగీత వృత్తి రక్షణ చర్యల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక బలమైన నిర్మాణాన్ని చేస్తూనే తను చేసిన పోరాటాల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌళ్ళందరినీ మరి నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి పెట్టుబడిదారి ప్రభుత్వాలు మొత్తం కూడా కల్లుగీత వృత్తిని కల్తీ పేరిట ఒక హైటెక్ ప్రచారం చేసి ఆ వృత్తిని మొత్తం కూడా నాశనం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ లాబింగ్కి బహుళజాతి కంపెనీకి సంబంధించిన లిక్కర్ లాబీలకు అమ్ముడుపోయినటువంటి పాలక వర్గాలు కళ్ళును కల్తీ పేరిట హైటెక్ ప్రచారం చేయడం ద్వారా వల్ల ఈ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది కనుక ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వచ్చినటువంటి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు అయినటువంటి విరసనోల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు కనుక అట్లాగే మా నాయకులు పల్లె లక్ష్మణరావు గారు ఇటీవలనే గౌడ జేఏసీగా ఒక చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి గౌడ సామాజిక వర్గంలో దాదాపు ఒక 10-15 సంఘాలుగా విడిపోయి ఉండడం జరిగింది. ఈ విడిపోయినటువంటి సంఘాలన్నిటి కూడా అతి త్వరలో సంఘాలన్నింటిని ఐక్యం చేసి ఒక తెలంగాణ గౌడ సంఘాల జేఏసీగా ఏర్పాటు చేసి మాకు రావాల్సినటువంటి ఆర్థిక సామాజిక రాజ్యాధికారానికి సంబంధించిన గౌడ కుల దామాష ప్రకారం రావాల్సినటువంటి మా రాజ్యాధికార వాటా కొరకు కల్లుగీత వృత్తికి రావాల్సినటువంటి నిధుల కొరకు ఈ వృత్తిని రక్షించుకోవడంతో పాటు గౌడ సామాజిక వర్గాన్ని రేపు రాబోయే రోజులలో రాజ్యాధికార దిశగా మార్చడం కొరకు ఒక ప్రయత్నం చేస్తాను. అతి త్వరలోనే జేఏసీ పూర్తి కార్యవర్గం కూడా ఎన్నుకొని మా అన్న గౌరవనీయులు పెద్దలు పల్లె లక్ష్మణరావు గారు అట్లాగే పెద్దలు వి శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలోనే పెద్ద ఎత్తున గౌడ సామాజిక వర్గాన్ని ఐక్యం చేసి రాబోయే రోజులలో మాకు రావాల్సిన గౌడ కుల దామాష ప్రకారం రావాల్సినటువంటి వాటా మొత్తం కూడా సాధించి ఐక్య ఉద్యమాల ద్వారానే కల్లుగీత వృత్తి రక్షణతో పాటు రాజ్యాధికార పీఠాన్ని చేజిక్కించుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తాం మేడం. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రపై మీ అభిప్రాయం ఏంటంటారు? మేడం, సర్దార్ సర్వాయి పాపన్న 350 సంవత్సరాల క్రితమే ఒక మామూలు పశువుల కాపరి, చిన్నతనంలో బాల్యంలోనే తన తండ్రి చనిపోవడం వల్ల తను ఒక పశువుల కాపరిగా ఉండి కొంత వయసు రాగానే కల్లుగీత వృత్తిని కులవృత్తినైనటువంటి కల్లుగీత వృత్తిని చేసుకుంటూ జీవిస్తున్నటువంటి తరుణంలో అప్పుడున్నటువంటి మొగలాయి పాలకులు మొత్తం పన్నులు కట్టాలని చెప్పి ఆ పన్నులకు వ్యతిరేకంగా కళ్ళు తీసి చెట్టు తీసి అక్కడ ఉన్న తర్వాత ఈ మొగలాయి పాలకుల సైన్యం వచ్చి
బలవంతంగా కళ్ళు తీసుకొని తాగి డబ్బులు ఇవ్వకపోవడం, బెదిరించడం, మాకు పన్నులు కట్టాలని చెప్పి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా దోపిడీ చేయడం, అత్యాచారాలు చేయడం, చేయడాన్ని చూసినటువంటి సర్వాయి పాపన్న అసలు ఎందుకు ఈ వివక్ష కొనసాగుతుంది అంటే అగ్రవర్ణాలు రాజ్యాధికారంలో ఉండడం వల్లనే ఈ సమస్య ఏర్పడుతుంది కనుక ఈ గౌడ సామాజిక వర్గానికి మరి మేము జీవితకాలం కూడా ఒక బానిసలుగా ఓట్లేసేటువంటి ఒక బానిసలుగానే ఉండాలా, మేము రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలా, అయితే రాజ్యాధికారాన్నే గోల్కొండలు కొట్టాలా, కనుక నేను రాజునైతానని చెప్పి ఆ చిన్నతనంలోనే తన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ అక్కకు సంబంధించినటువంటి తండ్రి చిన్నతనంలో చనిపోయినప్పుడు ఆ ఉన్నటువంటి వాళ్ళ పైనటువంటి బంగారు నగలన్నింటిని కూడా తీసుకువెళ్ళి అప్పుడు ఆ కాలంలోనే డచ్ దేశం నుంచి ఇతర దేశాల నుంచి ఆయుధాలను తెప్పించి ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుమ్మరి కమ్మరి వడ్రంగి ఈ దూదేకులకు సంబంధించిన వీళ్ళందరూ కూడా మంగళి పీరన్న వీళ్ళందరినీ కొంతమంది జమ చేసి ఒక 12 మందితోటి తను స్వయంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు మేడం. ఆ 12 మందితోటి మొదలైనటువంటి సైన్యం ప్రధాన ఉద్దేశం అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దొరలు రాజులకు అప్పుడున్నటువంటి ఆ కోటల పైన వాళ్ళ చిన్న చిన్న రాజరికం పైన దెబ్బగొట్టి ముందు అక్కడ సంపద మొత్తం కూడా ఈ ప్రజలందరూ తీసుకెళ్లి దోపిడీ చేసి ఆ సంపద మొత్తం తీసుకొచ్చి ఆ తెచ్చినటువంటి సంపదతోటే ప్రజలను పోషిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి పన్నుల విధానానికి వ్యతిరేకంగా, వెట్టి చాకరి వ్యతిరేకంగా, రాజ్య హింసకు వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాల ప్రజలందరిని ఐక్యం చేసి ఒక బలమైన శక్తిగా దశల వారీగా దాదాపు 20-30 కోటలను జయించి ఆ రాజ్యాధికారాన్ని మొత్తం కూడా తీసుకొచ్చినటువంటి ఒక మహనీయుడు, చదువు రాకున్నప్పటికి కూడా ఒక బడుగు బలైన వర్గాలు ఈ దేశంలో భారతదేశంలోనే ఒక విప్లవ యోధునిగా అంటే బీసీలకు కూడా బడుగు బలైన వర్గ దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీ ప్రజలందరూ కూడా రాజ్యాధికారాన్ని చూపించినటువంటి ఒక మహనీయుడు అయినటువంటి సర్వాయి పాపన్న. కనుక ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, సర్దార్ సర్వాయి పాపన్న ఏదైతే పరిపాలించిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా పర్యాటక ప్రాంతం ఇవాళ దయచేసి మా ఎక్సైజ్ శాఖ మంత్రులు ఎవరైతే ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విరసనల శ్రీనివాస్ గౌడ్ గారు ఇవాళ పురావస్తు శాఖ కానీ, పర్యాటక శాఖ కానీ, ఎక్సైజ్ శాఖ కానీ ఈ 3 కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది కనుక వీటికి ఉన్నటువంటి తన పెద్దల సహకారంతో సర్వాయి పాపన్న ఏదైతే పోరాటం చేసి తను సాధించినటువంటి ఎక్కడ పోరాటం చేసిన కిల్లాలు, రాజధానులు అవన్నిటి కూడా పర్యాటక ప్రాంతంగా గతంలో పోయినసారి కలిసినప్పుడు స్వయంగా ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గారు సర్వాయి పాపన్న కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేటలో 5,000 ఎకరాలు అప్పుడు ఈ మొఘలాయి పాలకులు బలంగా ఉండి మరి పైనకు కొన్ని సందర్భంలో శత్రు బలంగా ఉన్నప్పుడు ఈ సర్వాయిపేటలో ఉన్నటువంటి కొమ్ముగుట్టలు అని చెప్పి ఒక 5,000 ఎకరాలు ఒక దండకారం లాంటి ఒక ఫారెస్ట్ ఉంది మేడం. ఆ ఫారెస్ట్ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తను నివాస యోగ్యంగా చేసుకొని శత్రు బలంగా ఉన్నప్పుడు అక్కడ షెల్టర్ తీసుకొని మళ్ళీ బలమైన సైన్యాన్ని తయారు చేసుకొని అక్కడ ఎదుటి మళ్ళా దండయాత్ర చేసి రాజ్యాధికారం చేయించుకోవడంతో పాటు అప్పుడు ఆ కొమ్ముగుట్టల పక్కన 40 గొలుసు కట్టు చెరువులను తయారు చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకు సాగునీటి కొరకు ప్రయత్నం చేసినటువంటి ఒక ప్రాంతాన్ని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ గ్రెనేడ్ మాఫియా మొత్తం కూడా ఆ కొండలు మొత్తం కూడా దవ్వేస్తామని చెప్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు ఇప్పుడు ఈ రోజే చనిపోయిన ఒక మహనీయుడైనటువంటి ఊసాంబ శివరావుతో పాటు మేధావులు, గద్దరు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పోరాటం చేసినా కానీ ఆ గుట్టలు దక్కలే. మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఊసా గారి నాయకత్వంలో మేమందరం కూడా వెళ్ళి ఆ గుట్టలు ముట్టడి చేసి ఆ కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు ఇక్కడ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత మా ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు ఒక పోరాట నుంచి వచ్చినటువంటి నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు మేము వినతి పత్రం ఇచ్చిన 48 గంటల్లోపు జీవో ఇస్తూ మోగుదెబ్బ రాష్ట్ర కమిటీ ఉద్యమించడం ద్వారానే ఈ 5,000 ఎకరాలను మేము పర్యాటక ప్రాంతంగా సర్వాయి పాపన గుర్తుగా ప్రకటిస్తున్నామని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చి ఆ సర్క్యులర్లో మోగుదెబ్బ పేరు పెట్టి ఇవాళ 5,000 ఎకరాలు కాపాడినటువంటి ఘనత అది మోగుదెబ్బకు. ప్రధానంగా మా నాయకుడు, ఉద్యమ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడ పర్యాటక శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు ఉండడం వల్ల 5,000 ఎకరాలను కాపాడుకున్నాం. అట్లాగే మేము పెద్ద ఎత్తున మళ్ళీ సర్వాయి పాపన్న వెళ్ళినటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక పర్యాటక ప్రాంతంగా ప్రకటిస్తామని చెప్పి గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు ఈ వచ్చేటటువంటి సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి సభలను స్వయంగా మేము నిర్వహిస్తామని చెప్పి కూడా మాకు చాలాసార్లు చెప్పారు కనుక ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక మహనీయుడు
బడుగు బలహీన వర్గాల నుంచి మామూలు స్థాయి నుంచి వచ్చి రాజ్యాధికారం అంటే అగ్రవర్ణాలే రాజ్యాధికారం చేయడం కాదు, బడుగు బలహీన వర్గాలను కూడా మనం చేయి కలిపి ఐక్యమైతే ఎట్లా రాజ్యాధికారాన్ని సాధించుకోవచ్చని ఆ దిశ చూపించినటువంటి ఒక మహనీయుని చరిత్రను ప్రభుత్వం తక్షణమే ఆదేశించి వెంటనే పాపన్న పర్యటించినటువంటి ఏలినటువంటి రాజ్యాధికారం సాధించినటువంటి గోల్కొండతో పాటు మొత్తం అన్ని ప్రాంతాలు కూడా పర్యాటక ప్రాంతంగా ప్రకటించి నిధులు కేటాయించి డెవలప్ చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ సార్, గీత కార్మికుల లైసెన్స్ల ఇవ్వడంలో జాప్యంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం వాస్తవానికి ఎక్సైజ్ శాఖ రూల్స్ ప్రకారం ఒక సొసైటీ కానీ ఒక టీఎఫ్టీ కానీ లైసెన్స్ పొందాలంటే ఒక కార్మికుడు దరఖాస్తు చేసుకున్నటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి తను ఒక లిఖితపూర్వకంగా ఒక దరఖాస్తు పెట్టుకున్న రోజు నుండి 30 రోజుల్లోపు ఆ టీఎఫ్టీ సొసైటీ కానీ టీఎఫ్టీ కానీ సభ్యత్వం ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్ రూలు ఉన్నది. కానీ వల్ల కొందరు కింది స్థాయి అధికారుల అవినీతి వల్ల దాదాపు 5-6 సంవత్సరాల నుండి స్పష్టంగా అధికారులు ఇప్పుడు అవి మొత్తం కూడా బయటకు తీస్తూ ఉన్నాం. అధికారులు అవినీతికి పాల్పడి కనీసం మీకు లైసెన్స్ ఇస్తున్నాం, లైసెన్స్ ఇవ్వట్లేదని తెలియజేయకుండా సంవత్సరాల తరబడి ఆయా ఎక్సైజ్ సర్కిళ్ల చుట్టూ తింపుకుంటూ కార్మికులను మొత్తం కూడా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు కనుక ప్రభుత్వం ఈ విషయాన్ని మొత్తం కూడా ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు సీనన్న దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఏదైతే 30 రోజుల్లోపు లైసెన్స్ ఇస్తామని చెప్పినటువంటి గెజిట్లో రాసుకున్నటువంటి ప్రకారంగా ఈ పేద గీత కార్మికులందరూ కూడా వెంటనే 30 రోజుల్లోపు లైసెన్స్ మంజూరు చేయాలి. అట్లాగే ఏదైతే గీతా కార్మికులు గ్రామాల్లో ఉన్నటువంటి చాలా వరకు కూడా అప్పుడు పెద్దలు 10-11 మందితో సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. మిగతా కొన్ని టీఎఫ్టీల పేరిట కొంతమంది పేరిట ఉన్నది. కానీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు మొత్తం కూడా ఈరోజు చెట్లెక్కుతూ ఎలాంటి ఉపాధి లేక దుబాయ్ ముంబై అటువంటి ప్రాంతంలో వెళ్ళి మరి లాస్ అయ్యి వచ్చి ఇవాళ కులవృత్తి పైన ఆధారపడినటువంటి యువత మొత్తం కూడా వాళ్ళకు లైసెన్స్ లేవు. లైసెన్స్ లేకపోవడం వల్ల ప్రమాదం ఏంటంటే నిత్యం ప్రమాదాలతోటి ఈ రోజు వరకు లక్షలాది మంది గీతా కార్మికులు అమరులై ఈ ప్రజల బాగోగుల కొరకు ఆరోగ్యమైనటువంటి ఒక నీరను ఆరోగ్యకరమైనటువంటి ఒక కళ్ళు ద్వారా దాదాపు 10-15 వ్యాధులను నిరోధించే శక్తి ఉన్నటువంటి ఒక మంచి పానీయాన్ని ఇవాళ అందిస్తున్నటువంటి గౌడ గీత కార్మికులు నిత్యం కూడా క్షణక్షణం ప్రాణాపాయంగా ప్రాణగండంగా ప్రతిరోజు చూడండి మీరు ఎక్కడికక్కడ ఏదో జిల్లాలో ఒకరిద్దరు తాడ్చెట్ పై నుండి పడి చనిపోతూ ఉన్నారు. చనిపోయినటువంటి వాళ్లకు ప్రభుత్వం ఇన్ని రంగాల్లో ఉన్నటువంటి గుండు పిన్ను నుంచి మొదలుకొని హైటెక్ కంప్యూటర్ యుగంలో కూడా ఏదైతే వేలాది సంవత్సరాల కిందట ఒక అర్ధనగ్నంగా మరి గీతా కార్మికులు కేవలం ఈ అర్ధనగ్నంగుడు మోకుముత్తా వేసుకొని వృత్తిపై ఎట్లయితే ఒక తన చేతుల ద్వారా చేసుకున్నటువంటి తాటిత నార ద్వారా చేసుకుని ఎక్కడమైతుందో ఇవాళ హైటెక్ కంప్యూటర్ విధానంలో కూడా మరి ఆ విధానంలో మార్పు తేలే కనుక ఇందులో బడుగు బలైన వర్గాలను అణచివేసే కుట్రలో భాగంగానే లిక్కర్ మాఫియాకు అండదండలు ఉన్నటువంటి పెట్టుబడిదారి ప్రభుత్వాలు ఈ కళ్ళును ప్రోత్సహించలేదు కనుక ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఏదైతే గీతా కార్మికులకు చెట్లు ఎక్కే యంత్రాలను వాళ్ళు వేసుకున్నటువంటి మోకులు పోయి అక్కడ జారడం ద్వారా అక్కడ హార్ట్ అటాక్ రావడం ప్రమాదాలు జరగడం ద్వారా అక్కడ నుంచి పడి చనిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా 2-3 చనిపోతున్నప్పటికీ మరి ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరి పెంచారు. దానికి ఖచ్చితంగా మా రాష్ట్ర కమిటీ ద్వారా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కానీ పెంచుతూనే ఈ తెలంగాణ ప్రభుత్వమే 162 జీవో తెచ్చి ఈ జీవో ద్వారా ఏంటంటే వివిధ రకాలుగా షరతులు పెట్టడం జరిగింది. ఆ షరతులు పెట్టడం ద్వారా దాదాపు ఉన్నటువంటి ప్రమాదాలు జరిగినటువంటి వాళ్లకు 70-80% కార్మికులకు న్యాయం జరగట్లేదు కనుక ప్రభుత్వానికి సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఏదైతే షరతులతో కూడినటువంటి జీవోను తొలగించి అది ఎవరో ఇచ్చింది కాదు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. మేము 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచుతున్నామని చెప్తూనే ఆ జీవో ఇచ్చిన విధానాన్ని ఆ జీవోను బేషరత్గా తొలగించి ఈ 5 లక్షల ప్రమాద బీమాను 10 లక్షలు పెంచి గీతా వృత్తి కార్మికులందరూ కూడా ప్రభుత్వం ఏదైతే గతంలో హామీ ఇచ్చారు ఇతర కులాలకు ఇచ్చినట్టు నిధులు ఇస్తూ మరి గౌడ సామాజిక వర్గానికి మరి నిన్నగాక మొన్న ఒక 25 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించిన నీరా ప్రాజెక్టు అది గర్వకారణం. కానీ ఇతర కులాలకు ఇచ్చినటువంటిగా ద్విచక్ర వాహనాలను కానీ మరి వృత్తిని సంక్షేమ చర్యలకు ఏదైతే ప్రభుత్వం మరి ఇప్పటివరకు అలాంటి చర్యలు తీసుకోలేదు. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ఆ నమ్మకం ఉంది. గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు ఉద్యమ నాయకుడిగా వచ్చి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కనుక గతంలో కేటీఆర్ గారు స్వయంగా
ఒక సభలో హైదరాబాద్ నడిబొడ్డున కేటీఆర్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు మేము గీతా కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలను పంపిణీ ఇస్తాం, వచ్చే బడ్జెట్లో పెడతామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చిర్రు. కానీ ఆ బడ్జెట్లో మళ్ళీ హామీని అమలు చేయలేదు కనుక ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రతి గీతా కార్మికుడికి ద్విచక్ర వాహనాలు ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని చెప్పి, ప్రభుత్వం 30 రోజుల విధానాన్ని అమలు చేయాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేడం. ఓకే సార్, తెలంగాణ ఉద్యమంలో గౌడ కులాలకు సామాజిక వర్గం ముందు ఉండి పోరాడింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గౌడ సమాజానికి ప్రభుత్వం చేస్తున్న పనులు ఏంటంటారు అసలు? మేడం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మేము 1996-97లో మొదలైనటువంటి మలి దశ ఏదైతే 69వ తొలి దశ మలి దశలో మొదలైనటువంటి పోరాటంలో అమరుడు ఊసా గారు కానీ, ఇప్పుడున్నటువంటి ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెరుకు సుధాకర్ అన్న కానీ, మారోజు వీరన్న కానీ, అప్పుడు మొదలైనటువంటి తెలంగాణ మహాసభ మొదలుకొని తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్, ఈ అన్ని ప్రజాస్వామిక ఉద్యమ సంస్థలో మేము స్వయంగా ఒక రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకత్వం చేసి ఎన్నో కేసులు 1997లోనే మేము విద్యార్థి నాయకులు ఉన్నప్పుడే తెలంగాణ కొరకు పోరాడడం వల్ల మమ్మల్ని అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో అటెండర్ల సంఘాలను మొదలుకొని, అంటే కింది స్థాయి అటెండర్ సంఘాల నాయకత్వం మొదలుకొని, ఏదైతే మన స్వామిగౌడ్ మొదలుకొని అధికారులు గెజిటెడ్ అధికారుల సంఘం ఉన్నట్టు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యుల శ్రీనివాస్ గౌడ్ వరకు గ్రామ స్థాయిలో వివిధ యూనియన్లు, ట్రేడ్ యూనియన్లు, అన్ని రంగాలలో గౌడ సామాజిక వర్గం ముందుండి పోరాడినటువంటి మాట వాస్తవం. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని కులాలకు నిధులు ఇచ్చారు, మాకు ఇవ్వాల్సినటువంటి కనీసం ద్విచక్ర వాహనాలు ఇవ్వలేదు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గీతా కార్పొరేషన్ ఉండి ఆ గీతా కార్పొరేషన్ ద్వారా గౌడ సామాజిక వర్గానికి నిధులు కేటాయించే పరిస్థితి ఉండే. కనుక ఇవాళ ప్రభుత్వం ఇవాళ గీతా కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో జాప్యం చేయడం జరుగుతుంది. అట్లాగే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేస్తూ అన్ని కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలు మేము నిర్మాణం చేస్తూ ఉన్నాం, ప్రతి కులానికి 5 కోట్ల రూపాయలు 5 ఎకరాల స్థలాన్ని ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఇప్పటికి కూడా మాట చెప్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ ఆ 5 ఎకరాల భూమిని 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడిచిపోయినప్పుడు మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు దగ్గర గడిచిపోతున్నది. కనుక ఈ రోజు వరకు కూడా ఆ గౌడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ భవన్కు కనీసం భూమి పూజ చేయలేదు. కనుక ప్రభుత్వాన్ని సందర్భంగా వెంటనే భూమి పూజ చేసి ఆ ప్రభుత్వ ఆత్మగౌరవంగా అణగారిన వర్గాలకు అన్ని కులాలకు ఇచ్చిన భవన్లను వెంటనే ప్రతిపాదిక ఇప్పుడు ఏవేవో భవనాలు కడతా ఉన్నారు, సందర్భం లేనట్టు సందర్భంగా జరుగుతూ ఉంది. కానీ ఈ అణగారిన కులాలకు ఇచ్చినటువంటి ఏదో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి భవనాలు నిర్మాణం అయిపోయి వాళ్ళకి 5 ఎకరాలు కాదు 10 ఎకరాలు ఇచ్చారు, 15 ఎకరాలు తీసుకున్నారు. కానీ ఈ బడుగు బలైన వర్గాలకు సంబంధించి ఇచ్చిన 5 ఎకరాల్లో ఎక్కడ కూడా మరి భూమి పూజ జరగట్లేదు. కనుక మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము, సర్దార్ సర్వాయి పాపన్న పేరిట ఇచ్చిన 5 ఎకరాల్లో తక్షణమే ప్రభుత్వం భూమి పూజ చేసి గౌడ భవన్ గా వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేడం, గీత కార్మికులకు ఎలాంటి నిధులు కేటాయించాలంటారు? 5,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఈ 5,000 కోట్ల రూపాయల నిధుల్లో ప్రధానంగా కల్లుగీత వృత్తిని మత్తు పానీయాల జాబితా నుండి తొలగించి కోఆపరేటివ్ సొసైటీలో విలీనం చేసి ప్రతి గ్రామానికి ఈ కల్లుగీత మేము కోరేది గౌడ సామాజిక వర్గంలో ఎవరో ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళ కాదు, ప్రతిరోజు గ్రామాల్లో వృత్తిని నమ్ముకొని ఈ ప్రజలకు ఆరోగ్యమైనటువంటి ఒక డ్రింకును సరఫరా చేస్తూ తన ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబాన్ని మొత్తం కూడా త్యాగం చేసి వస్తున్నటువంటి దినదిన గండమని తెలిసి రోజు 2-3 చనిపోయి ఇప్పటికి లక్షలాది మంది చరిత్రలో చనిపోయినప్పటికీ కూడా ఆ వృత్తిని కొనసాగిస్తున్నటువంటి కార్మిక సంక్షేమం కొరకు ప్రభుత్వం నిధులు కేటాయించాలా, 5,000 కోట్ల నిధులు కేటాయించి వాళ్ళ సంక్షేమం కొరకు పాటుపడాలా. అట్లాగే జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక గౌడ కమ్యూనిటీ హాల్ భవన్ నిర్మించి గౌడ సంక్షేమ నిధులు కేటాయించి ఆదుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తిస్తాం. పెండింగ్ ఎక్స్గ్రేషియాపై మీ అభిప్రాయం? పెండింగ్ ఎక్స్గ్రేషియా గతంలో వాస్తవానికి 6-7 సంవత్సరాల నుంచి ₹1 ఇవ్వలే. ఈ మధ్యకాలంలో శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు అయిన తర్వాతనే మా మోగుదెబ్బ రాష్ట్ర కమిటీ ద్వారా వెళ్ళి కలిసిన వెంటనే 2-3 రోజుల్లోపే 10,90,00,000 రూపాయలు పంపిణీ చేస్తూ విడుదల చేస్తూ రవీంద్ర భారత్లో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు 10,90,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కోట్లాది రూపాయలు వందలాది మందికి ఇంకా
నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది కనుక ఆ నిధులను ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి మొత్తం నిధులను కూడా ఎలాంటి నిబంధనలు, ప్రధానంగా ఈ ఎక్స్గ్రేషియాలో ప్రభుత్వం వివిధ నిబంధనలు పెట్టి, ఉదాహరణకు పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఒక కార్మికుడికి మిగతా వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ 60 సంవత్సరాలు, గౌడ కులస్తులకు 50 సంవత్సరాలకు అని ఇచ్చారు. 50 సంవత్సరాలు ఉండి తాడి చెట్టు ఎక్కి ప్రమాదం జరిగినటువంటి వ్యక్తికి పెన్షన్ తీసుకుంటే అక్కడ ప్రమాదం ఇవ్వట్లేదు. ఇగో ఈ నిబంధనలు సరైనది కాదు. 60 సంవత్సరాలు పైబడినటువంటి కార్మికుడు వృత్తిని చేస్తూ ప్రమాదం జరిగినట్టు ఎవరు వయసుతోటి నిబద్ధత లేకుండా వృత్తి చేస్తూ వృత్తికి పోతున్న క్రమంలో పాము ఉట్టి కానీ ప్రమాదం జరిగి కానీ చెట్టుపైన పడి చనిపోయినటువంటి వాళ్ళకు ఈ ఎక్స్గ్రేషియా అందే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భం విజ్ఞప్తి చేస్తాం. ఇంకోటి మేడం, అందులో ఈ ఏదైతే ఎక్స్గ్రేషియా ఉందో ఈ ఎక్స్గ్రేషియాను చెల్లించడానికి కార్యాలయాల చుట్టూ తిరిగి వివిధ నిబంధనలు పెట్టి డాక్టరు అని చెప్పి కొలతలు ఇవన్నీ పెట్టడం ద్వారా సరైనటువంటి బాధితుడికి న్యాయం జరగట్లేదు కనుక ప్రభుత్వం నెల రోజులలోపు ప్రమాదం జరిగినటువంటి తేదీ నుండి నెల రోజులలోపు స్వయంగా కలెక్టర్ గారి ద్వారా కుటుంబ అకౌంట్కు పోయేటట్టు ఈ నిబంధనలు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. ఇక కళ్ళు గీత వృత్తి గురించి మీరేం చెప్పాలనుకున్నారు? ఎలాంటి డిమాండ్స్ ఇస్తారు ప్రభుత్వానికి? కళ్ళు గీతకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గత పాలక వర్గాలు మొత్తం కూడా కళ్ళును కల్తీ పేరిట హైటెక్ ప్రచారం చేసి ఈ మద్యం మాఫియా కుట్రలో భాగంగానే గౌడ వృత్తిని ప్రధాన ఉద్దేశం గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గౌన్లు రాజకీయంగా ఎదుగుతూ ఉన్నారు. మరి రాజకీయంగా ఎదగడాన్ని అడ్డుకోవాలంటే మనం ఎన్ని చేసినా ఆ సర్వాయి పాపన్న ఆలోచన విధానం కానీ, దేశం చిన్నమల్లయ్య, ధర్మభిక్షం, గున్నాల కిష్టాగౌడ్, బత్తిని మొగులయ్య వీళ్ళంతా కూడా ఒక మహోత్తరమైనటువంటి పోరాటం చేసి అట్లాగే వివిధ మేధావులు వివిధ ఉద్యమాల్లో వాళ్ళ ప్రాణాల త్యాగం చేసి దేశ లెవెల చరిత్ర ఉన్నటువంటి గౌడ అమరవీరులు చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ గడ్డలో రేపు రాబోయే రోజులలో బీసీలకు గిన ఈ గౌళ్ళకి గిన అవకాశం ఇస్తే ఈ గౌళ్ళు రాజ్యాధికారాన్ని చేయించుకుంటారు కనుక ఈ ఛేదించుకోవడానికి అడ్డుకట్ట వేయాలంటే ఈ గౌడ ఈ ఇతర కులాలను కలుపుకపోయేటటువంటి గుణం ఒక గౌడ సామాజిక వర్గానికి ఉంది. గతంలో సర్వాయి పాపన్న, మామూలు దూదేకుల, కుమ్మరి, కమ్మరి వీళ్ళందరూ కలుపుకొని ఒక పోరాటం చేసిన చరిత్రలో లిఖితపూర్వకంగా ఉంది కనుక వీళ్ళని ఎదగకుండా చేయాలంటే ఫస్ట్ వీళ్ళ ఆర్థికంగా దెబ్బ కొట్టాలంటే ఒక ప్రధాన కుట్ర పాలక వర్గాలు చేసినాయి. ఆ కుట్రలో భాగంగానే కళ్ళును మొత్తం కల్తీ పేరిట హైటెక్ ప్రచారం చేసి మొత్తం మీడియా మొత్తం కూడా కళ్ళు తాగడం అంటే విషం తాగేట పరిస్థితి నెట్టబడ్డది. ఆ పరిస్థితి నుండి వల్ల నిన్నగాక మొన్న నీరా కేఫ్కి సంబంధించిన పనులు రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది. కానీ హైదరాబాదులో ప్రారంభించి హైదరాబాద్ వరకే కొంతమంది వరకు కాకుండా మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైన గీతా కార్మికులు ఉండి గతంలో కదా ఏదైతే బ్రార్లు బ్రాంతి షాపులు ఇచ్చే పెట్టుబడిదారులకు గౌడ్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు గౌన్లలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. ఈ పెద్ద మనుషులు కాకుండా యాక్చువల్గా ఎవరైతే ఆ కళ్ళు గీత వృత్తి పైన ఆధారపడి జీవిస్తూ నిత్యం ప్రమాదాలకు గురై మరి వాళ్ళ త్యాగాలు చేస్తున్నటువంటి ఆ కార్మిక వర్గానికి ఈ నీరా ప్రాజెక్టులో చేంజ్ చేసి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తిస్తారు. కళ్ళు గీత వృత్తి వాళ్ళకి ఎలాంటి నిధులు కేటాయించాలంటారు? 5,000 కోట్ల రూపాయలు ఇంతకుముందు అనుకున్నాం. 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి గ్రామ స్థాయిలో ఉండి ఏదైతే ఈ గీత వృత్తి పైన ఆధారపడి చేస్తున్నటువంటి కార్మికులకు మరి వాళ్లకు అందే విధంగానే ఈ ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కళ్ళును మత్తు పానీయాల జాబితా నుంచి తొలగించి ఈ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సార్, ఇవాల్టి మా స్పెషల్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మన స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి న్యూస్ ఫర్ ఈక్వాలిటీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.